ఒకప్పుడు వేలాదిగా కనిపించిన రాబందులు నేడు పూర్తిగా అంతరించిపోయాయి. వీటి కోసం అన్వేషిస్తున్న అటవీ శాఖ అధికారులకు మేము ఇక్కడ ఉన్నామంటూ ఆసిఫాబాద్ జిల్లాలో దర్శనమిచ్చాయి ఈ రాబందులు. వీటిని పూర్తిగా సంరక్షించేందుకు తెలంగాణ రాష్ట్ర అటవీ శాఖ చర్యలు తీసుకుంటోంది. బెజ్జూరు పాలరావు గుట్టలో రాబందుల సంరక్షణపై ప్రత్యేక కథనం. రాబందులు ప్రకృతి బంధువులు. పశుమృతదేహాల కంపును తిని సమాజానికి సొంపును అందించే ఆత్మీయ బంధాలు. ఒకప్పుడు అంతటా కనిపించేవి, ఇప్పుడు అరుదుగా కనిపిస్తున్నవి. మళ్ళీ రాబందుల రాక మొదలైంది. పాలరాపు గుట్ట కిల్లా రాబందుల కిల్లాగా మారిన తీరుపై హెచ్ఎంటీవీ స్పెషల్ రిపోర్ట్. సుమారు 35 ఏళ్ల క్రితం దేశంలో కోట్లలో ఉన్న రాబందుల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. ప్రస్తుతమైతే అవి వేల సంఖ్యలో కూడా లేవు. తెలంగాణలో అయితే పదుల సంఖ్యలో కూడా అవి కనపడటం లేదు. అయితే అంతరించిపోతున్న రాబందుల కోసం అన్వేషిస్తున్న అధికారులకు ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూరు మండలం నందిగామ సమీపంలోని పాలరాపు గుట్టలో రాబందులు కనిపించాయి. 10 రాబందులు ఈ ప్రాంతాన్ని ఆవాసంగా చేసుకుని ఉంటున్నాయని 2013లో అటవీ శాఖ అధికారులు గుర్తించారు. పాలరాపు గుట్ట రాబందుల నివాసానికి అనువైన ప్రాంతంగా గుర్తించి వాటి సంరక్షణకు చర్యలు చేపట్టారు అధికారులు. రాబందులను పరిరక్షించడం కోసం వాటికి అవసరమైన ఆహారం, వసతులు అందించడానికి ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు. వీటి సంరక్షణలో భాగంగా పాలరాపు గుట్ట భాగంలో అటవీ శాఖ అధికారులు ఒక మంచెను ఏర్పాటు చేశారు. ప్రతి 15 రోజులకు ఒకసారి రాబందులకు ఎలాంటి డైక్లోఫినాక్ లాంటి క్రిమిసంహారక మందులు ఉపయోగించని పశువులను ఎంపిక చేసుకుని ఆహారాన్ని మంచిపై ఏర్పాటు చేస్తున్నారు. రాబందులు ఇక్కడ 9 గుళ్లను ఏర్పరచుకుని 32 రాబందులు ఈ ఆవాసంలో ఉంటున్నాయి. ఇందులో 9 పిల్లలు కూడా ఉన్నాయని రాబందుల సంరక్షణాధికారి రవికాంత్ వివరించారు. పాలరాపు గుట్టలో 32 పక్షులు ఉన్నాయి. ఒక 9 గూళ్ళు కట్టుకొని ఉన్నాయి. అదేవిధంగా 2 విడిగా ఉన్నాయి. ఇప్పుడు మనకు 7 చిన్న పిల్లలు కూడా వచ్చాయి. అదేవిధంగా గత సంవత్సరంలో ఉన్న 5 కూడా ఈసారి గుర్తించాము. సో మనకు ఓవరాల్గా 32 ఇండివిజువల్స్ ఉన్నాయి. అయితే మేము సంరక్షణలో భాగంగా ఏం చేస్తున్నామంటే వీటికి ఫీడింగ్ ఇవ్వడం. నెలకు 3 నుంచి 4 సార్లు ఈ పశువులను కొని వాటిని క్వారంటైన్లో ఒక 15 నుంచి 30 రోజులు పెట్టి తర్వాత అక్కడ వాటి యొక్క స్పాట్ దగ్గర వేయడం జరుగుతుంది. ఇక రాబందుల సంతతిని పెంచేందుకు అనువైన ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. రాబందులను సంరక్షించేందుకు అటవీ శాఖ అధికారులు ప్రత్యేకంగా సిబ్బందిని నియమించారు. 3 బర్డ్ టేకర్స్తో పాటుగా ఒక ఫీల్డ్ బయాలజిస్టు నియమించారు. వీరు పాలరాపు గుట్టకు సమీపంలోని నందిగామ గ్రామంలో ఉంటూ ఈ రాబందుల కదలికలను నిత్యం పర్యవేక్షిస్తున్నారు. అంతేకాకుండా పరిసర ప్రాంత గ్రామాల్లో రాబందుల ప్రత్యేకతను వివరిస్తూ వాటికి హాని తలపెట్టకుండా అవగాహన కల్పిస్తున్నారు. ప్రపంచంలోనే అంతరించిపోతున్న ఈ రాబందులు మన ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూరు మండలం పాలరాపు గుట్టలో మనకు ఉన్నాయి. ఇవి మళ్ళీ తిరిగి అంతరించిపోకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని మా జంతు ప్రేమికులను కోరుతున్నాం. అలాగే వీటిని కాపాడుకున్నట్లయితే మన పర్యావరణానికి కూడా ఎంతో మేలు చేసిన వాళ్ళం అవుతాం. రాష్ట్రంలో రాబందులు కనుమరుగైనట్లుగా రాష్ట్ర జీవ వైవిధ్య మండలి ప్రకటించిన నేపథ్యంలో బెజ్జూరు అడవుల్లో వీటిని కనుగొనడం ప్రాముఖ్యతను సంతరించుకుంది. ప్రపంచంలో అంతరించిపోతున్న రాబందులు పాలరాపు గుట్ట ఆవాసం చేసుకొని నివసిస్తున్నాయి. అయితే ఇక్కడ స్థానికంగా వసతులు సరిగా లేకపోవడంతో రాబందులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. అయితే వీటి సంఖ్యను పెంచడానికి ప్రభుత్వం నిధులు కేటాయించాలని ఇక్కడ ఉన్న స్థానికులు కోరుతున్నారు. కెమెరామెన్ అవినాష్తో అంజయ్య, హెచ్ఎంటీవీ, పాలరాపు గుట్ట, ఆసిఫాబాద్ జిల్లా. తమిళనాడులో శశికళ వర్గం మరి